స్టాక్ మ్యాజిక్ తెలుగు శ్రోతలకు స్వాగతం. ఈరోజు నిఫ్టీ 70 పాయింట్స్ పెరిగి 21,910లో క్లోజ్ అయితే బ్యాంక్ నిఫ్టీ 310 పాయింట్లు పెరిగి 46,218లో క్లోజ్ అయింది. నిఫ్టీ 50లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ యొక్క వాల్యూ ఎక్కువ ఉండటంతో ఈరోజు హెచ్డిఎఫ్సి బ్యాంకు పెరుగుతూ నిఫ్టీని పెంచిందని చెప్పాలి. గత కొద్ది కాలంగా హెచ్డిఎఫ్సి బ్యాంకు తగ్గుతూ వచ్చి నిన్న 52 వీక్స్ లోని కూడా టచ్ చేసింది హెచ్డిఎఫ్సి బ్యాంకు. ఇంతకంటే ఎక్కువగా పడకపోవచ్చు, పెరిగే అవకాశమే ఎక్కువ ఉందని అనలిస్టులు అందరూ భావిస్తున్నారు. ఆ విషయం నిన్న మన వీడియోలో కూడా చెప్పుకున్నాం. ఈ రోజు హెచ్డిఎఫ్సి బ్యాంకు 2.5% పెరిగి హెచ్డిఎఫ్సి బ్యాంకు పెరగడమే కాకుండా నిఫ్టీని కూడా పెంచింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 310 పాయింట్లు పెరిగి 46,218లో క్లోజ్ అయింది. ఇక నిఫ్టీ 50లో 26 స్టాక్స్ పెరిగితే 24 స్టాక్స్ తగ్గడం జరిగింది. ఇక టాప్ గెయినర్స్ గా మహీంద్రా, పవర్ గ్రిడ్, బీపీసీఎల్, ఎన్టీపీసీ, ఓఎన్జీసీ ఉండగా టాప్ లూజర్స్ గా యాక్సిస్ బ్యాంక్, అపోలో హాస్పిటల్, ఐటీసీ, బ్రిటానియా, హిందుస్థాన్ యూనిలివర్ ఉన్నాయి. ఇక ఈ రోజు మార్కెట్ లో సెక్టార్ వైస్ వచ్చి పిఎస్యు బ్యాంక్స్, ఆయిల్ అండ్ గ్యాస్ సంబంధించిన స్టాక్స్, ఎనర్జీ సెక్టర్ సంబంధించిన స్టాక్స్, అలాగే ఆటో, రియాలిటీ సంబంధించిన కంపెనీల స్టాక్స్ అన్ని కూడా చాలా పాజిటివ్ గా ట్రేడ్ అయినాయి. ఇక ఎఫ్ఎంసీజీ సంబంధించిన స్టాక్స్ మాత్రం ఈ రోజు నెగిటివ్ గా ట్రేడ్ అయింది. ఇక స్టాక్స్ విషయానికి వస్తే ఎన్ఎండిసి, నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఈ కంపెనీ థర్డ్ క్వార్టర్ లో ఒక మంచి పాజిటివ్ రిజల్ట్స్ పోస్ట్ చేసింది. రెవెన్యూ 45.4% పెరిగితే నెట్ ప్రాఫిట్ 62.6% పెరగడం జరిగింది. అంతేకాకుండా ఇంకొక విషయం ఏంటంటే మార్జిన్స్ అనేది పెరిగింది ఈ కంపెనీకి. ఇది ఒక పాజిటివ్ అంశంగా చెప్పుకోవాలి. ఇక ఇయర్ చూసుకున్నా, క్వార్టర్ చూసుకున్నా ఒక మంచి గ్రోత్ కనబరిచింది ఎన్ఎండిసి. ఈ రోజు 7% పెరిగి 247 రూపాయల్లో ట్రేడ్ అవుతుంది ఎన్ఎండిసి. ముత్తూట్ ఫైనాన్స్, ఇది నాన్ బ్యాంకింగ్ లెండర్. థర్డ్ క్వార్టర్ లో కంపెనీ ప్రాఫిట్స్ 13.9% పెరగడం జరిగింది. ఈ కంపెనీకి ఇన్కమ్ అనేది వచ్చేదే కేవలం ఇంట్రెస్ట్ ద్వారా. ఆ నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ అనేది 11.8% పెరగడం జరిగింది ముత్తూట్ ఫైనాన్స్ కి. ప్రస్తుతం 1,346 రూపాయల దగ్గర ఉంది ముత్తూట్ ఫైనాన్స్. ఇక సన్ టీవీ థర్డ్ క్వార్టర్ రిజల్ట్స్ విషయానికి వస్తే రెవెన్యూ 4% పెరిగింది, నెట్ ప్రాఫిట్ 6.8% పెరగడం జరిగింది. అయితే ఈ కంపెనీకి ఒక మైనస్ పాయింట్ ఏంటంటే మార్జిన్స్ తగ్గినాయి థర్డ్ క్వార్టర్ లో. ప్రస్తుతం 621 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది సన్ టీవీ. కంటైనర్ కార్పొరేషన్, దీన్ని కాంకార్ అంటారు. ఈ కంపెనీ కంటైనర్ కార్పొరేషన్ అండ్ కంటైనర్ కంపెనీ ఆఫ్ బంగ్లాదేశ్, ఈ రెండు ఒక భాగస్వామ్య ఒప్పందం మీద సంతకాలు చేసుకుని గతంలో ఉన్న ఒప్పందం అంటే ఇండియా నుంచి బంగ్లాదేశ్ మధ్య ఈ కంటైనర్ ట్రైన్స్ రన్ చేసేందుకు ఈ ఒప్పందం గతంలో ఉంది. దాన్ని ఇప్పుడు రెన్యూల్ చేసుకోవడం జరిగింది. ఏప్రిల్ 7, 2007 వరకు ఈ ఒప్పందం ఉండబోతుందని కంపెనీ అప్డేట్ చేసింది. ఈ రోజు 2% పెరిగి 952 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది కాంకార్. హిందుస్థాన్ యూనిలివర్ కంపెనీ పామ్ ఆయిల్ ప్రొడ్యూస్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకునేందుకు ప్లాన్ చేస్తోంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో మీకు విజయవాడ నుంచి అటు సైడ్ వెస్ట్ గోదావరి వైపు వెళ్తే ఇటు హనుమాన్ జంక్షన్, ఏలూరు, తాడేపల్లిగూడెం, అటు రాజమండ్రి వైపు మొత్తం అంతా కూడా ఈ పామ్ ఆయిల్ తోటలు చాలా ఎక్కువ ఉన్నాయి. కాబట్టి అక్కడ క్రషింగ్ యూనిట్స్, ఆయిల్ ప్రొడ్యూస్ చేయటం ఆల్రెడీ ఉన్నాయి. హిందుస్థాన్ యూనిలివర్ కూడా ఈ పామ్ ఆయిల్ ప్రొడ్యూస్ చేసే యూనిట్ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉంది. ప్రస్తుతం 2,357 రూపాయల దగ్గర ఉంది హిందుస్థాన్ యూనిలివర్. గ్లాండ్ ఫార్మా కంపెనీ, ఈ గ్లాండ్ ఫార్మా థర్డ్ క్వార్టర్ లో రెవెన్యూ 65% పెరిగింది, నెట్ ప్రాఫిట్ మాత్రం 17% తగ్గడం జరిగింది. ఇంకొక మైనస్ పాయింట్ ఏంటంటే మార్జిన్స్ కూడా తగ్గినాయి ఈ కంపెనీకి, గ్లాండ్ ఫార్మాకి. ఈ రోజు 5% స్టాక్ తగ్గి 1,902 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది గ్లాండ్ ఫార్మా. గ్లెన్మార్క్ ఫార్మా, ఈ కంపెనీ విషయానికి వస్తే థర్డ్ క్వార్టర్ లో రెవెన్యూ 19% తగ్గింది. నెట్ ప్రాఫిట్ విషయానికి వస్తే గత సంవత్సరం థర్డ్ క్వార్టర్ లో 291 కోట్లు లాభాన్ని ప్రకటించిన ఈ కంపెనీ ప్రస్తుత సంవత్సరం థర్డ్ క్వార్టర్ లో 331 కోట్లు నష్టాన్ని ప్రకటించింది. ఎందుకంటే ఈ డెర్మటాలజీ, ఆంకాలజీ, రెస్పిరేటరీ అండ్ జనరిక్ మందులు తయారు చేసే ఈ గ్లెన్మార్క్ ఫార్మా తన ప్రోడక్ట్ డిస్ట్రిబ్యూషన్ మోడల్ ని మార్చడానికి, నకిలీ మెడిసిన్స్ ని అవాయిడ్ చేసే విధంగా ప్యాకేజీని మార్చడానికి ఈ ప్రాసెస్ లో ఇండియాలో ఆదాయం తగ్గింది అని చెప్తుంది. ఇంకొక మైనస్ పాయింట్ ఏంటంటే నార్త్ అమెరికా నుంచి వచ్చే రెవెన్యూ 9% తగ్గడం జరిగింది. ఇంకా యుఎస్, ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ లో ఈ మోడిఫికేషన్ వర్క్స్ ని కండక్ట్ చేసింది. దానికి కూడా హ్యూజ్ అమౌంట్ ఖర్చు పెట్టింది. అన్నిటికంటే మించి వన్ టైం లాస్ ఏంటంటే 767 మిలియన్ రూపీస్ నష్టపరిహారాన్ని భరించింది. చట్టపరంగా ఉన్న వివాదాన్ని పరిష్కారం కోసం యుఎస్ గవర్నమెంట్ సంబంధించి భరించింది గ్లెన్మార్క్ ఫార్మా. సో ఇవన్నీ ఉండటం వల్ల కంపెనీకి థర్డ్ క్వార్టర్ లో రెవెన్యూ తగ్గడం, అలాగే హ్యూజ్ అమౌంట్
ఆ నష్టపరిహారం యుఎస్ లో పే చేయడం వల్ల ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ని మోడిఫికేషన్ వర్క్స్ వల్ల అమౌంట్ ఖర్చు అయింది కాబట్టి మనకి నష్టాలు చూపిస్తుంది. సో ఇప్పుడు ఇవన్నీ సెటిల్ చేసుకుంది కంపెనీ థర్డ్ క్వార్టర్ లో. ఎందుకంటే డూప్లికేట్ చేయకుండా కంపెనీ మెడిసిన్స్ ని ప్యాకింగ్ మార్చుకుంది, డిస్ట్రిబ్యూషన్ ఛానల్ సెటిల్ చేసుకుంది, మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ని అప్గ్రేడ్ చేసుకుంది. సో యుఎస్ లో పే చేసిన సింగిల్ పేమెంట్ లాంటిది మళ్ళీ ఫోర్త్ క్వార్టర్ లో రాదు కాబట్టి సో కంపెనీ స్ట్రీమ్ లైన్ అయ్యి నెక్స్ట్ క్వార్టర్ లో ఒక మంచి పెర్ఫార్మెన్స్ చూపించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇన్వెస్టర్లు ఈ రోజు స్టాక్ ని విపరీతంగా కొనుగోలు చేయడం జరిగింది. 7% ఈ రోజు స్టాక్ పెరిగి $818 దగ్గర ట్రేడ్ అవుతుంది గ్లెన్మార్క్ ఫార్మా. ఇక పవర్ స్టాక్స్ సంబంధించి 2024లో ఈ పవర్ కి డిమాండ్ ఎక్కువగా రాబోతుంది అని ఎనలిస్టుల అంచనాతో పవర్ స్టాక్స్ ఈ రోజు ర్యాలీ చేసింది. టాటా పవర్, ఎన్హెచ్పిసి, పవర్ గ్రిడ్ లాంటి స్టాక్స్ 2 to 6% పెరగడం జరిగింది. ఇక వెస్ట్ కోస్ట్ పేపర్ మిల్స్ ఈ కంపెనీ ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ ని తయారు చేస్తుంది. కంపెనీ తన మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీని డబుల్ చేసుకునే నిమిత్తం హైదరాబాద్ లో ఫ్యాబ్ సిటీలో ఒక న్యూ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ని ప్రారంభించింది. దాంతో ఈ రోజు స్టాక్ 5% అప్పర్ సర్క్యూట్ ని టచ్ చేసి ప్రస్తుతం $640 దగ్గర ఉంది వెస్ట్ కోస్ట్ పేపర్ మిల్స్. ఇక పెయింట్స్ కంపెనీలో రారాజుగా ఉన్న ఏషియన్ పెయింట్స్ హరింద్ కెమికల్స్ కంపెనీలో మెజారిటీ స్టేక్ అంటే 51% వాటాని కొనుగోలు చేసింది. ఈ రోజు 1.5% పెరిగి $3,018 దగ్గర ట్రేడ్ అవుతుంది ఏషియన్ పెయింట్స్. ఇక కొత్తగా ఐపీఓకి వచ్చి ఫిబ్రవరి 13 నుంచి 15 అంటే ఈ రోజు వరకు మాత్రమే ఐపీఓ ఓపెన్ గా ఉండి ఆల్రెడీ క్లోజ్ అయిపోయింది. వైబోర్ స్టీల్ ట్యూబ్స్ ఈ కంపెనీ అడిగిన మొత్తానికి 320 రెట్లు ఓవర్ సబ్స్క్రైబ్ అవడం జరిగింది. అంటే ఎంత హ్యూజ్ రెస్పాన్సివ్ కంపెనీకి ఒకసారి ఆలోచించండి. సో చాలా మంచి ఓపెనింగ్ ఈ కంపెనీకి. ఈ రోజు ఆల్రెడీ క్లోజ్ అయిపోయింది. లిస్ట్ అయ్యేటప్పుడు కూడా ఒక మంచి రేట్ కి లిస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి వైబోర్ స్టీల్ ట్యూబ్స్ కి. ఇవన్నీ ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.